దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి మనం 6 వచనాలు చదువుతున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీర్తనలు అనేక మంది భక్తులు రచించి ఉన్నారు. ఎక్కువగా దావీదు కీర్తనలు కనపడతా ఉంటాయి, మోషే కీర్తన కనపడతా ఉంటుంది, కోరాహు కుమారులు కీర్తన, ఇంకా అనేక మంది భక్తులు ఈ కీర్తనలు రాసినట్టుగా మనకి ఆ 150 కీర్తనలు ఉన్నాయి. మొత్తం 150 కీర్తనలు. 150 కీర్తనలో ఈ మొదటి కీర్తన చాలా ఫేమస్, వాగ్దానపు కీర్తన. ఈ మొదటి కీర్తన చాలా కంఠస్థ వాక్యం. సండే స్కూల్లో పిల్లలకి కంఠస్థం చెప్పే వాక్యం ఈ వాక్యం. కీర్తనలో 1, 2, 3 వచనాలు కంఠస్థ వాక్యం చెప్తారు పిల్లలకి. అయితే ఈరోజు మనము ప్రతిదినము ఒక వాగ్దానాన్ని మనం చదువుకుంటాం, ధ్యానం చేసుకుంటాం. అది మనకి వాగ్దానం పంపిస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యము యొక్క విలువ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఉన్నాడు. వాక్యం అంటేనే దేవుడు. యోహాను సువార్త 1వ వచనంలో ఏముందంటే, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యమే దేవుడై ఉండును. ఈ పరిశుద్ధ గ్రంథము వాక్యం అంటే దేవుడే. కాబట్టి దేవుడు, ఒక భక్తుడు ఇలాగన్నాడు, దేవుడు ప్రజలకు ఇచ్చిన ఒక ప్రేమ లేఖ అంటాడు ఈ బైబిల్ అనేది. ఇది అంటే చాలా విలువైనది దేవుని వాక్యం. ఈ వాక్యము యొక్క విలువ ఎంత విలువైనదో, ఆ వాక్యము మన హృదయములో నింపబడినప్పుడు, ఆ వాక్యము మన హృదయంలో నిండుకున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా మనం ఎంతగా దీవించబడతామో అంతగా ఆశీర్వించబడతాం. అయితే కీర్తనకారుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండ చోటున కూర్చుండక. ఇది ఒక భక్తులు చేయవలసిన ఒక నియమం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే, దేవుని వాక్యమును ధ్యానం చేసేటప్పుడు మనము ఎక్కడ మన ఆత్మీయ జీవితము బలహీనం కాకుండా ఉండాలంటే, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు. ఎందుకు అనంటే, భక్తి జీవితాన్ని వారు పాడు చేస్తారు, ఆలోచన చెప్తారు. దుష్టులు మన జీవితాలను చెడు ఆలోచన చెప్పి వారిని పతనం చేస్తారు. చూడండి, మనిషికి ఏ పని చేయాలన్నా ఆలోచన వస్తాయి. ఫస్ట్ థాట్స్ వస్తాయి. థాట్స్ను బట్టే వాడు ఏ పని చేస్తాడు. ఆలోచన. అందుకే ఆలోచనలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆలోచనలు చెప్పేవారు మంచి చెప్పేవారుగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది. అదే దుష్టులు ఆలోచన చొప్పున నడిస్తే అది చాలా నష్టం కలిగిస్తూ ఉంటాం. దావీదు యొక్క కుమారుడికి ఒకడు చెడు ఆలోచన ఇచ్చేవాడు. ఆ చెడు ఆలోచన ద్వారా కొడుకును దావీదు మీదకి రివర్స్ అయ్యేటట్టుగా చేశాడు. అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టు ప్రభు అని దావీదు కూడా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అంటే మనకు ఆలోచన చెప్పేవారు మంచి వాళ్ళై ఉండాలి. దుష్టుల ఆలోచనను మనం తీసుకుంటే, మనం నడిస్తే మన భక్తి జీవితం ఏమవుతుందంటే పాడైపోతుంది. తర్వాత అన్నాడు, పాపుల మార్గమున నిలువక. పాపము చేసేవారి మధ్యలో
వారి యొక్క మార్గములో మనం నిలవకోకుండా. ఎందుకంటే మనం పాపము చేయకపోయినా పాపపు మార్గములో వారి దగ్గర మనం నిలిస్తే ఆటోమేటిక్గా ఆ పాపానికి ఆ మనిషి ఏమవుతాడంటే బానిసైపోతాడు. ఒకడు తన ఫ్రెండ్ని మార్చుదామని చాలా ఆవేశంతో దైవజనులు యేసన్న గారు అన్నారంట, అన్న నా ఫ్రెండ్గా మార్చాలన్న. ఎక్కడ ఉంటాడు అంటే వాడు ప్యాకెట్లు ఆడుతూ ఉంటాడు, అక్కడ అంటాడు ఆడ పాప మార్గం ఆడ ఉంటాడంటే, సరే అక్కడ మాత్రం నువ్వు వెళ్ళబాకు, బయట ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడు, కానీ అక్కడికి వెళ్ళి నువ్వేదో సువార్త చెప్పాలని మాత్రం ప్రయత్నం చేయబోదు అన్నాడు. ఈ యేసన్న గారు ఆ వ్యక్తి వెనుకోకుండా ఒకసారి ఏం చేశాడంటే, వాడు ఎక్కడైతే పేకాట ఆడుతున్నాడో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, రే వెంకటేశ్వరరావు లేరా, ఏంటి పేకాట ఆడుతున్నావు, లే తప్పు కదా, డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నావు, అసలు ఇది మంచిది కాదు, లెగోరా అని అక్కడ నిలబడి ఆ వ్యక్తిని తన ఫ్రెండ్ని లేపుతున్నాడు. వాడేమో లెగొట్లా, వాడేమో డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నాడు, పేకాట ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటున్నాడు. వాడికి ఏం చేయాలి అర్థం కాక ఆడుతూనే ఉన్నాడు. వీడేమో లేరా అని అంటున్నాడు. చివరికి వీడు డబ్బులు పోగొట్టుకున్నాడని, వాళ్ళ ఫ్రెండ్ డబ్బులు పోగొట్టుకున్నాడని వీడు వెళ్ళినోడు చూసి చివరికి ఏం చేశాడంటే, లే అని వాడిని మారుద్దామని వెళ్ళినోడు వీడు కూర్చున్నాడు అక్కడ వాడి స్థానంలో. వాడిని మారుద్దామని అన్నవాడు ఇప్పుడు ఏం చేశాడు, లెగోరా అని వీడు కూర్చుని, ఎదవా డబ్బులు మొత్తం పోగొడుతున్నామని వీడు కూర్చుని వీడు పేకాట ఆడటం మొదలుపెట్టాడు. చివరికి పేకాటతో పాటు ఆ ఆటలో ఏమొచ్చిందంటే, ఆ పక్కన సిగరెట్ తాగుతుంటే వీడు కూడా పక్కన సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. వీడు కూడా సిగరెట్ తాగుతూ పేకాట ఆడుతూ ఆ మొక్కట్టే ఈ ముగ్గట్టే అని చెప్పుకుంటున్నాడు. అసలు వీడు వెళ్ళింది ఎందుకు, వాడిని మార్చడానికి. వాడిని మారుద్దామనేసరికి వీడు అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉండి వాడిని మారుద్దామనేసరికి చివరికి అక్కడ ఉన్న ఆ శక్తులు, దురాత్మ శక్తులు ఏమైందంటే వీడిని పట్టేసేసి అక్కడ ఉండిపోయాడు. వీడు చివరికి పేకాట కలిసిపోయాడు. చివరికి వీడు వాళ్ళ ఫ్రెండ్, నువ్వేంట్రా నువ్వు నాన్ను లేపి నువ్వు కూర్చుని నువ్వు పేకాట ఆడుతూ నువ్వు స్మోక్ చేస్తున్నావేంటంటే వాడు ఆశ్చర్యపోయాడు. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తుంది, పాపుల మార్గం మనం ఏం చేయకూడదంట, నిలువక ఆ ప్లేస్లో కూడా నిలవకూడదంట. ఆ పాపము చేసే ఆ ప్రదేశంలో కానీ ఆ ప్రాంతంలో కానీ మనం నిలవకూడదంట. ఎందుకంటే మనము ఒక పొరపాటు నిలిచినా కూడా అక్కడున్న ఆ చీకటి ప్రభావము మన మీద ఎలుబడి చేస్తూ ఉంటాం. ఒకడేమో వ్యభిచారం చేస్తున్న వ్యక్తులను మారుద్దామని వెళ్ళాడట. ఆ వ్యభిచార స్థలానికి వెళ్ళిపోయి చివరికి వీడు వ్యభిచారం అయిపోయాడు. చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే భక్తుడు చెప్తున్నాడు, పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చోక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అపహాసుకులు కూర్చున్న చోటన కూర్చోవద్దు అంటున్నారు. ఎందుకు అంటే మనమేమో అపహాసం చేయట్లేదు, ఇద్దరు అపహాసం చేస్తున్నారు. దారిని పోయే వాళ్ళతో ఇద్దరు కూర్చుని అందరిని అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. మనమేం మాట్లాడతలా, కానీ మనము కూడా అక్కడికి వెళ్ళి కూర్చోమని ఏమైపోయిందంటే, వాళ్ళ మాట్లాడుతున్నసరికి ఆటోమేటిక్గా మన నోటి నుంచి కూడా ఏమొచ్చిందంటే ఒక మాట వచ్చేసేది. మనం కూడా అపహాసం చేయటం అలవాటైపోయింది. అందుకే బైబిల్ చెప్తుంది, అపహాసుకులు కూర్చుండ చోటను ఏం చేయకూడదంట, కూర్చోవద్దు. ఏం చేయమన్నాడు? ఒక క్రైస్తవుని ఏం చేయమన్నాడు? ఒక ఆత్మీయుని ఏం చేయమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. హల్లెలూయా. దేవుని వాక్యములో మనిషి ఆనందించాలి. వాక్యము దేవుడు కాబట్టి ఆ వాక్యము చదువుటలో ఆనందించాలి. ఆనందం అనేది ఎక్కడ వస్తుందంటే, దేవుని మాటలు చదువుతూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటుంటే ఆనందం వస్తూ ఉంటుంది. ఆ మాటలే ఆ మనిషిని బ్రతికిస్తాయి. అందుకే 37వ కీర్తన చూడండి, ఒక మాట అన్నాడు అక్కడ. 37వ కీర్తనలో 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి మాత్రమే
సంతోషించాలి. అంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటే, సంతోషిస్తూ ఉంటే, గాడ్ మన డిజైర్స్, మన యొక్క హార్ట్లో ఉన్న కోరికలను దేవుడు తీరుస్తాడు. అందుకే ప్రతి క్రైస్తవుడు, ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా అనుదినం మనం ఏం చేయాలి తెలుసా? బైబిల్ చదవాలి, వాక్యము చదవాలి, ఆ వాక్యాన్ని ఆస్వాదించాలి, వాక్యం చదువుతో ఆనందించాలి. ఈరోజు మనిషి ఆనందం కోసం ఏ స్థలాలకు వెళ్తున్నాడు, అక్కడ ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఆ కాసేపు ఆనందించనే అయిపోతుంది, కానీ మరలా వచ్చిన తర్వాత మరలా పరిస్థితులే అతనికి కనబడతాయి. కానీ దేవుని వాక్యములో ఆనందిస్తూ ఉంటుంటే కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అందుకే యోబు అన్నాడు, తనకి ఎన్ని కష్టాలు వచ్చినాయంటే, ఎన్ని బాధలు వచ్చినా ఆయన ఎక్కడ కూడా వాక్యము అతని హృదయంలో ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా అతను బెదరలా. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకును, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు. అంటే వాక్యము ఎవరిలో అయితే, అంటే దేవుని వాక్యము, వాక్యం అంటే దేవుడే, ఎవరిలో అయితే వాక్యము నిలుస్తుందో వారు ఏ సమస్యకు భయపడరు, కృంగిపోరు. అందుకే వాక్యములో మనం అందరం ఏం చేయాలంటే ఆనందించాలి. ఏం చేయాలంటే ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు, దివారాత్రములు అంటే రోజుకి 24 గంటలు. ఈరోజు దేవుని వాక్యమును ఎవరైతే బాగా చదవగలుగుతారో, దివారాత్రం అంటే 24 గంటలు బైబిల్ దగ్గర కూర్చుని చదవమని కాదు అర్థం. మన కుటుంబము, మన పిల్లలు, భర్త, భార్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని చూసుకుని కూడా మనిషికి సగటుగా 2 గంటల 45 నిమిషాలు సమయం దొరికిందట. నిద్రపోయినా కూడా 24 గంటల్లో నిద్రపోయినా, మాట్లాడుకున్నా, కుటుంబం, పిల్లలు, భార్య, ఉద్యోగం, వ్యాపారం చేసుకున్నా కూడా సగటుగా 2 గంటల 45 నిమిషాలు, అంటే దశమ భాగం 24 గంటల్లో 2 గంటల 45 నిమిషాలు మనిషికి ఖాళీ దొరుకుతుంది. ఆ సమయమైనా ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. కనీసం రోజుకు ఒక 5 అధ్యాయాలైనా, రోజుకు ఒక 10 అధ్యాయాలైనా, పిల్లలకైతే రోజుకు వాక్యము, కంఠస్థ వాక్యము చదివించన్న. ఎందుకంటే వాక్యం అనేది మనల్ని బ్రతికిస్తుంది. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ఇదే. యెహోవా ధర్మశాస్త్రం ఏం చేయాలంట? ఆనందించాలంట. ఆనందించువాడు, పౌలు గారు అంటాడు ఫిలిప్పీ రాసిన 4:4 ప్రభువును ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తును, ప్రభువునందు ఆనందించండి. ఆనందించటం అనేది వాక్యము అర్థమైతే, వాక్యము దాని యొక్క మర్మము, దానిలో ఉన్న సత్యాన్ని ఒక మనిషికి అర్థమైతే, వాక్యములో ఆనందించుకోకుండా, అంటే దేవుడితో మాట్లాడుకోకుండా ఉండలేడు. అంటే అంత సంతోషం ఉంటా ఉండదు. అందుకే అన్నాడు, ఆ వాక్యం కూడా ఏం చేయమన్నాడు? దివారాత్రము దాన్ని ఏం చేయమన్నా అంటే ధ్యానించాలి. ధ్యానించాలి. చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదవటం మామూలు చదువుకుంటూ వెళ్ళిపోతాం. ధ్యానం చేయటం అంటే ప్రతి మాట క్షుణ్ణంగా పరిశీలన చేసి, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు. బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్లు చేస్తే క్షుణ్ణంగా కేసు అబ్జర్వ్ చేసి, ఆ కేసును బట్టి అతనుకున్న వ్యాధిని బట్టి మెడిసిన్స్ రాస్తాడు. అంటే కేసు ఐడెంటిఫై చేశాడు కాబట్టి, చక్కగా అబ్జర్వ్ చేశాడు కాబట్టి మెడిసిన్ ఇవ్వగలుగుతాడు. మామూలుగా చదివేసుకుని చేస్తే ఏమి చేయలేడు. అలాగే వాక్యము కూడా ఏం చేయమన్నాడు? ధ్యానం చేయాలి. ఎంతగా మన వాక్యము ధ్యానం చేస్తామో, ఈరోజు ఎంత వాక్యము ఒక విశ్వాసి చదవగలుగుతాడో అంతగా ధన్యుడు అవుతాడు. అందుకని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. దానికి ఒక మాట ఏముందంటే, ధన్యుడు అంటే అదృష్టవంతుడు లేదా ఆశీర్వదించబడినవాడు అని అంటా ఉంటారు. కాబట్టి అయితే ఈ వాక్యము ధ్యానించేవాడు జీవితం ఎలా ఉంటుందంటే, దాని కిందే ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు దేవుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే, ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు ఏమవుతుందంట? సఫలమవుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చేయనదంతా సఫలమైందంట. అతడు వాడిపోడంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. వాటర్ ఎప్పుడు ఆ నదిలో లేకపోతే ఆ కాలువలో వెళుతూ ఉందనుకోండి, వాస్తవానికి ఆ వాటర్ వెళ్తున్న ప్రదేశంలో ప్రక్కనే ఉన్న చెట్లు అన్నీ ఎలా ఉంటాయి అంటే పచ్చగా ఉంటాయి, చాలా ఫ్రూట్ఫుల్గా కనబడతా ఉంటాయి. అలాగే వాక్యము చదివేవాడు జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండటానికి ఒక ఆయుధం ఏంటంటే వాక్యము ధ్యానించేవాడు ధైర్యంగా ఉంటాడు. వాక్యము హృదయంలో పెట్టుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. వాక్యము బట్టి అతను ధైర్యంగా ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఎన్నో పోరాటాలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కట్టుకుని నిలబడగలిగేవాడు ఎవరంటే వాక్యము మీద నిలబడ్డవాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన పునాది వలె ఎవడైతే ఉంటాడో వాడి ఇల్లు వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆ ఇల్లు ఏమోదంట? కదలదు. అయితే నా మాట వినుకోకుండా ఇసుక నేల మీద కట్టిన వాడి ఇల్లు ఎలా ఉండదంట? అది కూలిపోయింది. గాలి రాగానే, తుఫాన్ రాగానే కూలిపోయింది అంట. అంటే ఎవరైతే ఆయన వాక్యము మనిషి హృదయంలో పెట్టుకుంటాడో వాడి దేనికి కూడా బెదరడు అంటున్నాడు. అంటే వాడి పునాది గట్టిగా ఉండదు. అందుకే ఈరోజు క్రైస్తవుల పునాది భక్తి ఎలాగుండాలంటే వాక్యం మీద పునాది వేసుకోవాలి. ఈరోజు ఎందుకయ్యా చాలా మంది పడిపోతున్నారు, మందిరానికి రాలేకపోతున్నారు? ఎందుకయ్యా వాళ్ళు విగ్రహాలు, చివరికి దేవుళ్ళు కూడా మర్చిపోయి విగ్రహాల వైపు తిరుగుతున్నారంటే వాళ్ళకు పునాది లేదు. పునాది అనే వాక్యం వరకు లేకపోతే వాళ్ళు లోకం వైపు తిరుగుతారు. అందుకే ఈరోజు మన పునాది వాక్యం. వాక్యాన్ని మనం ఎంత చదవగలుగుతామో, ఎంతగా మనం ధ్యానం చేయగలుగుతామో వాడు ఎలా ఉంటాడంటే ఆకు వాడక తన కాలము, అంటే ఏ కాలంలో ఏ పంట రావాలో ఆ పంట ఇస్తూ అతను చేసేదంతా ఏమవుతుందంట? సఫలమవుతుంది అంటున్నాడు. తర్వాత అంటున్నాడు 4వ వచనం, దుష్టులు అలాగ ఉండక. దుష్టులు ఇక చెడు మార్గంలో ఉండేవాళ్ళు అలాగ ఉండరు, సఫలముగా ఉండరు. వాళ్ళు ఎలాగుంటారంట? గాలి చెదురుగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. చూడండి, మొదట ముగ్గురు గురించి చెప్పాడు: దుష్టులు, పాపులు, అపహాస్యులు. చివరికి ఆ దుష్టులు, పాపులు, అపహాస్యుల పరిస్థితి ఏమైపోతుందంటే వారి మార్గం నాశనానికి నడుపుతుంది. అయితే నీతిమంతులు ఎవరైతే దేవుని వాక్యము ధ్యానం చేస్తారో, ఆ వాక్యం చదువుతారో, ఆ వాక్యం మీద ఆధారపడతారో, ఆ వాక్యం మీద, హృదయం మీద వాక్యమును భద్రపరుచుకుంటారో వాడు ఖచ్చితంగా తగు కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. చూడండి, ఏముంటే అడగమంటున్నాడు? మన హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉంటే, నిలిచి వాక్యము ఎవరి హృదయంలో నిలిచి ఉంటుందో వారికి ఇష్టమైన దేవుడు అడిగితే దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం మీద ఈరోజు ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి, సంఘము వాక్యం మీద నిలబడ్డవాడు ఎప్పుడు పడిపోయినట్టుగా చరిత్ర లేదు. కలలైనా దర్శనాలైనా ప్రవచనాలైనా ఆగిపోతేమో కానీ, ఒకవేళ అవన్నీ నెరవేర్పు జరగవచ్చు, జరగకపోవచ్చేమో కానీ వాక్యము మీద నిలబడ్డవాడు వాడు ఎన్నటికీ కూడా ఏమోడు కదలడు, వాడు ఎన్నటికీ కూడా నిరాశ కదలడు. అందుకే ఇక్కడ 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఎడల. ఈరోజు విశ్వాసుల హృదయంలో ఏమి నిలిచి ఉండట్లేదంటే వాక్యం నిలిచి ఉండాల.
వాక్యము విన్న వాక్యం, అందుకే అది నీరు కట్టి ఫలించాలంట. వేసిన విత్తనం ఫలించాలంటే దానికి నారుమడి పోసి, దానికి ఎరువేసి, దానికి పిండి కొట్టి, దానికి మందు కొట్టి, దానికి నీళ్లు పెట్టి, ఇలాంటి అన్ని చేస్తేనే ఆ పంట పైకి వస్తుంది. అలాగే వాక్యము మన హృదయంలో నిలిచి ఉండాలంటే ఆ వాక్యము సైతానుడు ఎత్తుకెళ్ళిపోకుండా ఆ వాక్యం మనం ఏం చేయాలి, నెమర వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయంలో ఉంటుందో కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం మనం బలపరుస్తుంది. నిరాశతో వచ్చాం బయట నుంచి, ఎంతో డిప్రెషన్తో, సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో మనం వచ్చాం. రాగానే అలా కూర్చున్నాం, కుర్చీలోనో లేదా మంచం మీద అలా కూర్చుని కళ్ళు మూసుకున్నాం, లేదా కళ్ళు తెరిచి అలా గోడ చూసాం అనుకోండి. ఆ గోడ ఎదుట ఒక వాక్యం కనపడడం అనుకోండి, ఆయన వాక్యం కనపడుతుంది. ఆ వాక్యం ఏమైనా ఈ వాక్యం కనపడింది అనుకో, ఏమైనా వాక్యం, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలుగు చేసిన ఆ వాక్యము కనపడదు అనుకోండి, వెంటనే మనకి ఎలా అనిపిస్తుంది, ఒకలాంటి ఫీలింగ్స్. ఆ వాక్యం చూడడం వల్ల చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఒక సమస్యతో మనం వచ్చాం, మనం వచ్చి కూర్చున్న వల్ల ఆ వాక్యం చూడడం వల్లే ధైర్యం వస్తూ ఉంటాం. ప్రతి దినము నేను వాక్యం పంపిస్తూ ఉంటాను కదా. చక్రపాలెంలో ఒక అమ్మాయి, ఆమె ప్రభువు నమ్మలేదు, వాళ్ళ అమ్మమ్మ ప్రభువు నమ్ముతుంది. ఆమె చెప్తుండేది, ఆ వాక్యము రోజు చూస్తుంది, పాస్టర్ గారు అసలు డైరెక్ట్గా దేవుడు ఆ వాక్యంతో నాతోనే మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుందని అంటుంది. ఆమె ప్రభు నమ్ముకోలేదు, చర్చికి వెళ్ళలేదు, కానీ మనం పంపించే వాక్యాన్ని చదువుకునేది, మనసులో యేసయ్యను తలుచుకుంటా ఉంది. అసలు ఎగ్జాక్ట్గా నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఎగ్జాక్ట్గా ఆ వాక్యం నాకు అలా క్లియర్గా నాతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందండి అని చెప్పింది. నిజంగా నాకు చాలా సంతోషం ఇచ్చింది. అంటే ఒక మనిషి బ్రతికించేది ఏంటంటే దేవుని వాక్యం. ఎందుకంటే ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యము బ్రతికించే వాక్యం. ఆ వాక్యము ఆ ఉదయాన్నే ఇంకొక ఆమె ఉంది, ఇక్కడ ఇటు సైడ్ ఒక ఆమె ఉంది. ఆమె మన దగ్గర రాలేకపోయినా కూడా ప్రతిదినం ఆ వాక్యం వెళ్తున్నప్పుడు ఆమె ఉదయం లెగంగానే చూస్తుందంట, ఈరోజు దైవజనుడు ఏ వాక్యం పంపించాడు, ఏ వాక్యం ఇంకా లేట్ అయిందనుకో, ఇంకా వాక్యం రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉండేదంట. ఆమెన్న మాటలు నేను కల్పించుకుని చెప్పిన మాటలు కాదు. ఆమె ఈరోజు ఆ వాక్యం కోసం ఎదురు చూస్తున్నానండి అని ఆమె అడుగుతూ ఉండేది. నిజంగా అంటే ఆ వాక్యము ద్వారా ఆమెను ఎంతగా దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకే వాక్యము మనలో ఉంటే మీకు ఏది ఇష్టమో అది ఏం చేయాలంట, అడగాలి అంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం అపోస్తలుడు పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 15వ వచనం కానీ చదువుతున్నాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము ఇందుకొరకే మీ యొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. పౌలు గారు సంఘాన్ని చెప్తున్న మాట, కొలస్సీ సంఘాన్ని చెప్తున్న మాట. ఈరోజు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యము చేత సమృద్ధిగా, చూడండి, అర్థాతృత మనం లెగవలేంగా కడుపు నిండా తిని మనం వెళ్తాం. ఏ పని చేయాలన్నా లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా కడుపు నిండా మనకున్న స్థితిని బట్టి మనం తినేసి మనం వెళ్తాం. సగం ఆకలితో మనం వెళ్ళాం. అందుకే మనం కూడా ఎలాగైతే ఆహారం తీసుకుని సమృద్ధిగా మనం ఉంటామో వాక్యం కూడా ఏం చేయాలంటే సమృద్ధిగా మన వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఎంత వాక్యంలో సమృద్ధిగా మన హృదయంలో పెట్టుకుంటామో అంత ధైర్యంగా ఉంటాం.
ఈరోజు బ్రతికించేది కూడా అదే, ఆ వాక్యం. అందుకే ఈరోజు దివా రాత్రములు ఏది ధ్యానం చేసినా, ఏది చూసినా, చూడకపోయినా వాక్యము మాత్రం ఖచ్చితంగా చదవాలి. సమయం దొరికినప్పుడల్లా ఈరోజు ప్రతి ఒక్కరినో కట్టేస్తుంది, ప్రతి ఒక్కరినో సంఖ్యలతో కట్టేసింది. ఏంటంటే చేతులను సంఖ్యలతో, కళ్ళను, చేతులను అన్నిటిని కట్టేసింది. ఏంటంటే సెల్ ఫోన్ ప్రతి మనిషిని కట్టేసింది. అది విశ్వాసులు, సేవకుల, చిన్నపిల్లల, పెద్దోళ్ళ అందరినీ కట్టేసేసి దానికి మనిషిని వ్యసనం చేసేసేసి దాని ద్వారా చాలామంది డిప్రెషన్కి లోనైపోవటం, లేకపోతే చెడు అలవాట్లకు లోనైపోవటం, చాలా భయంకరమైన ఈరోజు మనిషి పతనం అవడానికి ఒక అపవాది వేసిన బాణం ఏంటంటే సెల్ ఫోన్. చిన్నలు కానీ పెద్దోళ్ళ వరకు దీని ద్వారా మనిషి పతనం అయిపోతున్నారు. ఒక అబ్బాయి అన్నాడంట, ఏమవ్వాలో నీకేమవ్వాలో రాయిరా అందంట వాళ్ళ అమ్మ. వాడు రాశాడంట, ఏమని, నేను సెల్ ఫోన్ అవ్వాలి అన్నాడంట. ఏమన్నాడంట, నేను సెల్ ఫోన్ కావాలి అన్నాడంట. ఎందుకు అని రాశాడంటే, అమ్మా నానా, నేను స్కూల్ నుంచి రాగానే వచ్చినా కూడా నువ్వు నాతో ఆడుకోకుండా ఆ సెల్ ఫోన్తో ఆడుకుంటా ఉంటావు, నాతో గడపడే సమయం కూడా ఆ సెల్ ఫోన్తోనే గడుపుతూ ఉంటావు, నాతో మాట్లాడే సమయం కూడా ఆ సెల్ ఫోన్తో గడుపుతావు, నాతో పంచుకోవాల్సిన ప్రేమ అనురాగాలు కూడా సెల్ ఫోన్తోనే మమ్మీ డాడీ నువ్వు ఆడుతూనే గడుపుతూ ఉంటావు. కాబట్టి నేను సెల్ ఫోన్ అయితే చిన్న సౌండ్ వచ్చినా, మెసేజ్ వచ్చినా గబక్కన ఫోన్ చూస్తావు, ఫోన్ వచ్చినా, రింగ్ ఏదొచ్చినా నాన్ను పక్కన పెట్టేసేసి ఆ ఫోనే ఎక్కువగా చూస్తూ ఉంటావు. నేనే ఒక సెల్ ఫోన్ అయితే, సెల్ ఫోన్ ఎంత ప్రేమగా నువ్వు చూసుకుంటున్నావు, నేను కూడా సెల్ ఫోన్ అయితే నువ్వు నన్ను అక్కడ చూసుకుంటావు కదా అనేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చారంట. ఇది నిజంగా జరిగిన స్టోరీ, కల్పితం కాదు. ఒక అబ్బాయి అలా రాశాడు. అంటే ఈరోజు ప్రతి మనిషిని ఆ యొక్క వ్యసనంలో పడేసి సైతాన్, ప్రతి ఒక్కరు దానికి బానిసైపోయారు. ఈ చిన్నపిల్లలు గేమ్స్ అని, అదని ఇదని, తెలుగు దానికి. ఒక ఆవిడ చెప్తుంది, అన్నం తింటలేదని మారా వేస్తున్నాడని అన్నం పెట్టేటప్పుడు వాడికి ఏదైనా తినిపించాలన్నా, ఏదైనా చేయించాలన్నా ఫోన్ చూపిస్తూ చేసేదట. అలా చూపించేసరికి ఆ పిల్లవాడికి ఇక్కడ ఐబ్రో, ఇక్కడ కంటి దగ్గర నల్లగా మచ్చలు వచ్చేసేసి ఆ కన్నుకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసేసి. ఇది ఒక ఆమె చెప్తున్న మాట. ప్రతి ఒక్కరూ ఈరోజు మనిషి దేవుని వాక్యము హృదయంలో లేకపోకుండా సైతాన్ ఏం చేస్తుందంటే లోకములో ఉన్న విషయాలన్నిటినీ హృదయంలో పెట్టేసేసి, దేవుడేమో హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి నేను తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వచ్చి వాడి హృదయంలో ఉంటానని దేవుడు చెప్తా ఉంటే, ఈరోజు దేవుడికి హృదయంలో చోటు లేకోకుండా ఈరోజు సైతాన్ యొక్క ఆయుధము సెల్ ఫోన్ అనేది, లేకపోతే ఈ లోక సంబంధమైనది ఇంకా ఎక్కువగా డిప్రెషన్, లేకపోతే ఇంకొకటి ఆ టెన్షన్స్, ఇంకోటి మనిషికి హృదయం అంతా ఎక్కువైపోయాయి. అయితే ఈ రోజు నుంచి మన హృదయము వాక్యము చేత నింపుకోగలిగితే మన ధైర్యంగా ఉండగలుగుతాం. సమస్యలు లేని మానవుడు లేడు. నాకునే సమస్యలు నాకుంటాయి, మీకునే సమస్యలు మీకుంటాయి. సమస్యలు లేని పిల్లలు లేరు, సమస్యలు లేని పెద్దలు లేరు, సమస్యలు లేని విశ్వాసులు లేరు, సమస్యలు లేని సేవకులు లేరు, సమస్యలు లేని సంఘం లేదు, సమస్యలు లేని సమాజం లేదు. ముఖ్యమంత్రికి ఉండే సమస్యలు ముఖ్యమంత్రి, ఎవరికొనే సమస్యలు పడుకోండి. కానీ క్రైస్తవుడిగా మనకుండే ఒక నిరీక్షణ ఏంటంటే, మన హృదయంలో క్రీస్తు వాక్యము ఏమవాలంట సమృద్ధిగా అమ్మయ్య. ఈరోజు ఒక ఆయన ఏం టిఫిన్ చేసేవాడంటే, నేను ఏం టిఫిన్ చేసా అడిగితే ఆయన అడిగేసరికి ఓహో అట్టు తిన్నాను, లేకపోతే పూరి తిన్నాను, ఇంకోటి తిన్నాను అని చెప్తాడే అనుకున్నాడు. నేను ఈరోజు సామెతలు తిన్నాను అన్నాడు.
అంటే సామెతల గ్రంథం మొత్తం ఈరోజు టిఫిన్గా పెట్టుకుని ఆ లేఖనాలు మొత్తం చదివేశారు. ఈరోజు అలాగా వాక్యము మన హృదయంలో నింపుకోగలిగితే అతను చేయనదంతా ఏమవుతుందంట, సఫలం. అందుకే కీర్తనలో మొదటి కీర్తనలో ఆ మాట అన్నాడు, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ఏం చేయమన్నాడు, ధ్యానించువాడు అతడు చేసేదంతా సఫలమైపోయాడు. అందుకే చూడండి 119 కీర్తనలో కీర్తనకారుడు నాకు ఇది మాట చెప్తున్నాడు. అక్కడ 119 కీర్తన 9 వచనం కానించి, 119 కీర్తన 9వ వచనం, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. అంటే ఒక మనిషిని శుద్ధి చేసేది ఏంది, వాక్యము. ఒక మనిషిని అంతరంగంలోకి వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి పరిశోధించేది ఏంటి, వాక్యం. ఈరోజు యవనస్తులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళి అతని యొక్క హృదయ రహస్యాలు ఎరిగేది ఏంటంటే వాక్యం. అందుకే ఆ మనిషిని శుద్ధి చేయాలంటే, పరిశుద్ధపరచాలంటే దేని చేత తమ నడత శుద్ధి చేసుకోగలుగుతారంటే వాక్యము చేత. అందుకే వాక్యము బాగా చదవగలిగితే దేవునికి దగ్గర అవుతాం, పాపానికి దూరం అవుతాం, లోకానికి దూరం అవుతాం. ఎంత వాక్యము మనం మెడిటేషన్ చేయగలిగితే అంతగా మనము ఆత్మీయతలో వర్ధిల్లుతాం, అంతగా దేవుడి గురించి మనం తెలుసుకోగలుగుతాం. వాక్యం చదవలేదు అనుకోండి, ఆ మనిషి చిన్న చిన్న సమస్యలు కూడా భయపడుతూ ఉంటాడు, బలహీనమైపోతూ ఉంటాడు, తొట్టిల్లిపోతూ ఉంటాడు, చివరి వరకు భక్తి కొనసాగించలేదు. అందుకే ఒక యవనస్తులుగైన సొలొమోను మహారాజు యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. అంటే వాక్యం చదువుకున్నవాడు భయభక్తి కలిగి ఉంటాడు. తర్వాత తన కింద మాటలు 10వ వచనం, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచిగనీయకుము, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను అంటున్నాడు, వాక్యం. యేసేపుకు మంచి అవకాశం వచ్చింది. రాజు భార్యే వచ్చింది యేసేపుతో పాపం చేద్దామని. కానీ యేసేపు అవకాశం ఇవ్వాల. ఎందుకంటే ఇంత ఘోరమైన పాపం నేను చేయలేను అని అక్కడి నుంచి అతను ఏం చేశాడంట, పారిపోయాడు. ఏంటి అక్కడ మరి ఆయనకు అక్కడ వాళ్ళ అమ్మ నాన్న లేరు, అక్కడ వాళ్ళ బంధువులు లేరు, వాళ్ళ అన్నయ్యలు లేరు, ఎవరు లేరు అక్కడ. అతను ఎవరు లేరని ఆ రాజు భార్యతో తన పాపం చేయొచ్చు. కానీ అతని హృదయంలో ఏముందంటే వాక్యం. ఆ వాక్యం అంటే దేవుడికి భయపడిపోయి ఇంత ఘోరమైన పాపము నేను చేయలేను, అయినా నీ భర్త రాజు నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదని అక్కడి నుంచి పారిపోయినందుకు చివరి జైల్లో పడినా దేవుడు అక్కడ జైల్లో ఉంచాల, తర్వాత బయటకు తీసుకొచ్చాడు, ప్రధానిగా చేశాడు. ఆ పాపమును తొలగిపోవడం ద్వారా కొంచెం అతనికి ఇబ్బంది కలిగిందేమో కానీ భవిష్యత్తు అతనికి ఆశ్చర్యకరంగా ఉన్నాడు. చివరికి వాళ్ళ అన్నలకు కూడా ఒక దేవుడిగా అయ్యాడు, వాళ్ళు పోషించేవాడుగా అయ్యాడు. అందుకే అంటున్నాను కదా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నాను అన్నాడు, వాక్యం. ఈరోజు చూడండి, చిన్న పిల్లలు, స్కూల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు, టీచర్స్, ఈ మధ్య టీచర్స్ వచ్చే పిల్లలతో భయంకరమైన ప్రవర్తిస్తున్నారు. మనం రోజు పేపర్లో చూస్తున్నాం ఇవన్నీ. ఈరోజు ఇవి ఎక్కువైపోయింది. 60 ఏళ్ళు ముసలోడు, 70 ఏళ్ళు ముసలోడు 5 సంవత్సరాలు చిన్న పిల్లలతో పాపం చేస్తున్నాడండి. ఈరోజు ఇవి ఎక్కువైపోయింది. అంచె దినాల్లో ఇవి భయంకరంగా ఎక్కువైపోయింది. అలాగా సైతాను మనుషుల్లోకి దూరి, ఎందుకంటే ఆ ఫోన్ అడిక్షన్లకు వాళ్ళు పడిపోయి ఆ పాపంలో తను ఉండాలని, తన ఆశ తను చెందాలని, తన కోరిక తీర్చుకోవాలని అట్లా ఉంటూ ఇక అతను ఆ ఊపిలో పడిపోతున్నాడు. అందుకే ముసలోడైనా 70 సంవత్సరాల ముసలోడైనా ఈరోజు చిన్న పిల్లలతో అలా పాపం చేస్తున్నారంటే కారణం ఏంటంటే అతనికి దేవుని హృదయంలో, అతని హృదయంలో ఏమి లేదు, దేవుడు లేడు, వాక్యం లేదు. వాక్యం ఉన్నవాడు ఏం చేస్తాడంటే
నీ వాక్కు ఉంచుకున్నా. ఎందుకు? నేను పాపము చేయకున్నట్టు. అంటే ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు కాబట్టి నేను పాపము చేయలేదు. ఈరోజు ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా, అది ఏ పాపమైనా, అది ఏ విషయమైనా, వాక్యం ఉన్నవాడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు, జీవిస్తాడు. అది తన సాక్షి జీవితాన్ని తను కాపాడుకుంటాడు. ఎందుకంటే అమ్మో వాక్యం చెప్తుంది అలా ఉండకూడదు, అమ్మో వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు, వాక్యం చెప్తుంది నేనే తప్పు చేయకూడదు, వాక్యం చెప్తుంది అలా చేయకూడదు, వాక్యం చెప్తుంది అలా మాట్లాడకూడదు. ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే వాక్యం. అందుకే వాక్యము దివారాత్రం దాన్ని ఏం చేయాలంట? ధ్యానం 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 ధ్యానం. ఎంత వాక్యం చదివితే అంత అభిషేకం మన మీదకి వచ్చేస్తుంది, అంత ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఒక ఆయన బాగా వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ఒక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె అతను చూసి, ఒరే నువ్వు వెంకటేశ్వరుడు కదా, నువ్వు పలానా వాడు అబ్బాయి లేదు అన్నాడు. చూసి నిజమేనమ్మా నేను పలానా అబ్బాయి అని అన్నాడు. చిన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకున్నాను రా, నిన్ను ఆడిచ్చాను రా, ఇప్పుడు పాస్టర్ అయ్యామంటగా, అదంటే కదా ఇదంటే కదా అంటున్నాడు. అవునమ్మా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఒకేసారి ఆ మొహం సీరియస్ అయిపోయినాడు. ఆ ముఖం సీరియస్ అయ్యి ఒక చీకటి ఆవరించినట్టుగా ఆమెలో ఉండి ఆ చీకటి దెయ్యము ప్రవర్తిస్తున్నాడు. చీకటి దెయ్యం ఆమెలో ఉండి ఒక చెడుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నాడు. నేను అలా చేస్తాను, నిన్ను అలా చేస్తాను, నిన్ను అలా చేస్తాను అని ఏదో ఒక రకంగా అప్పుడు దాకా మంచిగా మాట్లాడిన ఆమె సడన్గా ఏమైపోయిందంటే ఒక భయంకరంగా మాట్లాడుతుంది. ఈయనకి వెంటనే అర్థమైపోయింది ఇది తేడా కొడుతుంది, ఏదో ఎలుబడి చేసింది ఏమో అని ప్రార్థన చేస్తుంటే ఆమె మెచ్యూర్ అయిన కానించి ఆ చీకటి ఆమెను వెంటాడుతున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? ఆమె వయసే 60, 30, 40, 50. మెచ్యూర్ అయిన వయస్సు నుంచి ఆ చీకటి దురాత్మ ఆమెను వెంటాడుతున్నాడు. ఇక వెంటనే ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆమెలో ఉన్న ఆ చీకటి దెయ్యాన్ని, ఆమెలో ఉన్న చీకటి దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆమె మరలా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్న ఆమె ఆ వ్యాధి నుంచి విడుదల పొందిన తర్వాత ఆ రోజు ఆమె ప్రశాంతంగా ఉంది. కారణం ఏంటంటే ఆయన వాక్యము చేత బాగా నింపబడ్డాడు. వాక్యం ఉన్నవాడు ఏ దెయ్యానికి భయపడ్డాడు. వాక్యము అంటే దేవుడే. వాక్యం ఎంత బాగా చదవగలిగితే ధైర్యంగా ముందుకెళ్తాడు. అంత అభిషేకం అతనిలో వచ్చేసి ఏ చీకటి దెయ్యాలైనా, ఏ చీకటి దురాత్మ శక్తులైనా వెళ్ళగొట్టాలంటే వాక్యము బాగా హృదయంలో ఉన్నట్లయితే అతనే ప్రార్థన చేయగలుగుతాడు. ఇక్కడ మన మందిరంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో మీ కళ్ళ ముందు మీకే తెలుసు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని చీకటి ప్రభావాలు, ఎన్ని దురాత్మ శక్తులు వెళ్ళగొట్టాడు దేవుడు, అవి మనందరికీ తెలుసు. ఎంత వాక్యం మనం చదవగలిగితే, ఎంత వాక్యం మనలో ఉంచుకోగలిగితే అంత ఆశీర్వాదం అనుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అంటున్నాడు చూడండి, 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం. ఆల్రెడీ మనం చదువుకుందా చెప్పేసిన ఆ మాట, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. తర్వాత 105వ కీర్తన 5వ వచనం, దాంట్లోనే 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయును. ఎందుకయ్యా వాక్యం 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 అంటున్నారంటే, వాక్యము చదివితే అది మనకు దీపము, త్రోవ చూపిస్తుంది, వెలుగువలి ఒక దారి చూపిస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు చూడండి ఆలోచన వస్తూ ఉంటాయి. వాక్యం చదువుతామంటే దేవుడు కొన్ని థాట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క మొత్తు మందు కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ ఎనస్థీషియన్ బైబిల్ బాగా చదువుతా ఆది కాండంలో ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు కదా దేవుడు. కలుగు చేసి అవను ఆ ఎముకను తీసి అక్కడ మాంసంతో పొడిచి ఆ ఎముకతో ఒక అవను తయారు చేశాడు. అసలు ఎలా కలుగు చేశాడు, ఎలా చేశాడు గాఢ నిద్ర, ఎలా కలుగు చేశాడని ఆ ఎనస్థీషియన్ ఆలోచించి ఆ వాక్యం మళ్ళా చదువుతున్నప్పుడు ఆ మందు ఎలా కనిపెట్టాలో కనిపెట్టాడు. ఈరోజు ఆపరేషన్ చేయాలంటే ఎనస్థీషియన్ చేయాలి, మొత్తం మందు ఎక్కించాలి, మత్తు లేనిదే ఆపరేషన్ చేయరు. ఆ రోజు ఆయన ఎలాగా ఈ ఆలోచన వచ్చిందంటే, ఇదిగో ఆ వాక్యం చదువుతున్నప్పుడు అతనికి ఆలోచన వచ్చింది. ఇంకొక ఆయన వాక్యము పదే చదువుతున్నప్పుడు
వాక్యము వెలుగై ఉంది, వెలుగు 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 అని ఈ ట్యూబ్లైట్ కనిపెట్టే వ్యక్తి ఆయన 1000 సార్లు ఫెయిల్ అయిపోయినా కూడా వాక్యాన్ని పట్టుకొని చదవగా ఇదిగో ఈరోజు ఈ ట్యూబ్లైట్ మనకు వెలుతురిస్తుంది. అది ఒక ఆయన కనిపెట్టాడు. ఈరోజు ఏది కనిపెట్టినా కూడా దాని వెనకాల ఒక క్రిస్టియన్ ఉన్నాడు. ఒక టీవీ కనిపెట్టినా, ఒక విమానం కనిపెట్టినా, ఒక ఫ్లైట్ కనిపెట్టినా, మన చేతిలో ఫోన్ కనిపెట్టినా, ఎవడు ఏది కనిపెట్టినా దాని వెనకాల ఎవరున్నారంటే క్రిస్టియన్ ఉన్నాడు. క్రిస్టియనే ప్రతి వస్తువు కనిపెట్టాడు. వాడికి అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దేవుడు వాక్యం చదవగా దేవుడు వాళ్ళకి అంత జ్ఞానం. అందుకే ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాలలో ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం, కానీ వాళ్ళు వాడే టెక్నాలజీ చూసారా, మహాజ్ఞానం వాళ్ళు. అందుకే అమెరికా కూడా భయపడింది ఇజ్రాయెల్ దేశం అంటే. అదే ఉన్న పెద్ద దేశమా చిన్న దేశం, మన తెనాలంత ఉండింది సుమారు. కానీ ఆ దేశం అంటే ప్రపంచ దేశాలన్నీ భయపడతారు. ఎందుకంటే వాళ్ళు మహాజ్ఞానం. వాళ్ళు వేసే బాంబులు మామూలుగా ఉండవు. వాళ్ళు వేసే ఆ యుద్ధాలు చేస్తే మామూలుగా చేయరు, అంత యుద్ధాలు. అందుకే అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కారణం వాళ్ళు దేవుని వాక్యము చదివేవారుగా ఉన్నారు. కాబట్టి మరొక మాట మనం చదువుకుందాం. 148వ వచనం దాంట్లో 148వ వచనం దాంట్లోనే 119వ కీర్తన 148వ వచనం చదువుకున్నాం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు. చూడండి, ఈ భక్తుడు అన్నాడు, నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకున్నాను. అంటే నీ వాక్యం ఎప్పుడు నేను ధ్యానం చేయాలి, ఎప్పుడెప్పుడు తెల్లారవుతుందా, ఎప్పుడెప్పుడు అంటే అంత ఆశ. బైబిల్లో ఇంకో కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు. ప్రతి ఒక్కరూ అండి మన భక్తి జీవితంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్ ఇది. వాక్యము బాగా చదువు. కొంతమంది అంటారు నేను ప్రార్థన ఎక్కువ చేస్తానండి, వాక్యం చదువు. ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు వాక్యం, ఈ రెండు సమానంగా ఉండాలి. ట్రైన్ వెళ్ళాలంటే ట్రాక్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలి. అందుకే క్రైస్తవుడు విశ్వాస భక్తి జీవితం బాగుండాలంటే ఒక పక్కన ప్రార్థన, ఒక పక్కన వాక్యం, ఈ రెండు సమానంగా ఉంటేనే ఆ ట్రైన్ ఎలాగైతే ట్రాక్ మీద వెళ్తుందో భక్తి జీవితం కూడా అంతే. ప్రార్థన, వాక్యం ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే భక్తి ముందుకెళ్తుంది. మరొక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం త్వరగా మనం 2 మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇదే మాట 1 పేతురు 1వ అధ్యాయం 24వ వచనం ఉంటుంది. సేమ్ పేతురు గారు కూడా అదే మాట అంటాడు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు, గడ్డి ఎండును, అది వాడిపోవును, కానీ దేవుని వాక్యము ఏమవుతుందంటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. హల్లెలూయా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతియు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. చూడండి, ఎంతో మంది మనుషులు వచ్చారు, ఎప్పటి నుంచో మనుషులు ఉన్నారు, పోయి వెళ్ళారు, కానీ వాక్యం ఎప్పుడు మార్పు రాలేదు. మన తాతల ముత్తాలు పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి బైబిల్ ఒకే రకంగా ఉంది, కానీ ఈ సంవత్సరం ఇంకో రకంగా మారుద్దాం, ఇంకో సంవత్సరం ఇంకో రకంగా మారుద్దాం అన్నది ఎక్కడ లేదు. యుగాలు ఈ వాక్యం ఒకే రకంగా ఉంది. గడ్డి ఎండును, వారి అందమంతా వాడిపోతుంది, కానీ దేవుడి వాక్యం ఎలా నిత్యము నిలుస్తుంది. అంటే దానికి ఇన్ఫినిటీ, ఆ ముగింపు అనేది లేదు, ఆగిపోవటం అనేది లేదు. అందుకే వాక్యం అంటే దేవుడు. ఆ వాక్యాన్ని మనం బాగా చదవాలి. చివరిగా మనకు మాట చదువుకున్న ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ ఇశ్రాయేలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మోషే చెప్తున్నాడు 29వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా మీ పనుల యొక్క ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను
గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించుకుని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిరిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళ పాతగిరిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రం వారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరిగినట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ఇశ్రాయేలీయులకి మోషే చెప్పాడు ఈ మాట. దేవుడు మనల్ని ఎలా నడిపించాడు, ఐగుప్తు దేశం నుంచి మనం ఎలా తీసుకొచ్చాడు, ఎలా పోషించాడు, ఎలా సంరక్షించాడు, 40 సంవత్సరాలు మనకు ఎలా సహాయం చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యమును, ఈ నిబంధన వాక్యమును మీరు అనుసరించి ఖచ్చితంగా ఏం చేయాలంట, నడుచుకోవాలి అని మోషే అక్కడున్న అందరికీ, ఇశ్రాయేలు అందరికీ ఈ మాట చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యము, మీ ధర్మశాస్త్రం మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి, మీరు దాని ప్రకారం నడవాలని స్పష్టంగా మోషే ఇశ్రాయేలుగా ఆ మాట చెప్తున్నాడు. మరొక మాట మనం చూస్తే 31 దాంట్లో, ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 12వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకు అందరినీ పోగు చేయవను. అలాగ నేర్చుకుని దాని నెరుగని వారు సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకుంటూ యోర్దాను దాటపోవచ్చున్న దేశమును మీరు బ్రతుకులన్నీ మీ దేవుడిని యెహోవాకు భయపడుట నేర్చుకుందురు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, మీరే కాదు మీ పిల్లలకు ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములోనున్న పరదేశులేమి, అంటే అందరూ కూడా ఈ వాక్యాన్ని ఏం చేయాలంట, ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట, ధ్యానం చేయాలి. అంటే ప్రతి ఒక్కరూ, అందుకే మనము కూడా, మన ఒక్కరమే కాదు, మనందరం ఇంట్లో ఉన్న వారందరూ కూడా వాక్యము వాక్యము వాక్యం వాక్యం ఆ వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకున్న లోకాసు సువార్తలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. 8వ అధ్యాయం, లోకాసు సువార్త 8వ అధ్యాయము, లోకాసు సువార్త 8వ అధ్యాయము 9వ వచనం కానించి మనం చదువుకున్నట్టయితే, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏంటని ఆయన అడగగా, ఆయన దేవుని రాజ్యం మరములట మీకు అనుగ్రహింపడదు, ఇతరులైతే చూచి చూడక విని గ్రహింపు ఉన్నట్లు వారికి ఉపమానంగా బోధింపవచ్చు. ఈ ఉపమాన భావం అనగా విత్తనము దేవుని వాక్యం. త్రోవ పక్కన ఉండేవారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకుని పోను. రాతి నేల వారు అనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించరు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున వారు ఏమవుతారంట, తొలగిపోదురు. తర్వాత ముండ్ల పొదల్లో పడిన విత్తనం పోలిన వారు అనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారణ చేత, ధనభోగం చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. హల్లెలూయా. చివరగా వాక్యము గురించి దేవుడు అక్కడికి వచ్చిన జనం అందరికీ, ఆ సముద్ర మార్గంలో కూర్చున్న ప్రజలందరికీ, అందరూ కూర్చున్నారు, ఈయన మాట్లాడుతున్నారు. ఒక స్టోరీ చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఇదిగో మీరందరూ వచ్చారు కదా, అయితే 4 రకాలైన మనుషులు ఉంటారు చూడండి. ఒకళ్ళేమో త్రోవ పక్కన పడిన విత్తనం, ఒకరేమో ముళ్ళ పొదలో పడిన విత్తనం లాంటి వాళ్ళు, ఒకళ్ళేమో రాతి నేల పడిన విత్తనం లాంటి వాళ్ళు, ఒకళ్ళేమో మంచి నేల మీద పడిన విత్తనం లాంటి వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటే, అయ్యా మాకు ఆ ఉపమాన భావం మీకు అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నారు. అప్పుడు ఏమన్నాడు సార్, త్రోవ పక్కన పడిన విత్తనం వారు ఎలాగుంటారంటే, వారు వచ్చి
వాక్యం విని నమ్మరు, నమ్మి వినువారు కానీ నమ్మి రక్షణ పొందకోకుండా ఉండేటట్లు వాక్యము అపవాది వచ్చి వారు హృదయంలో నుంచి ఏం వెతుకెళ్ళిపోతుందంట? వాక్యం వెతుకెళ్ళిపోతుంది. చూసారా, అపవాది చేసే మొదటి పని తెలుసా? వాక్యాన్ని తీసుకెళ్ళిపోయింది. చూడండి, కొంతమందికి వాక్యం గుర్తుండదు, ఏవేవో గుర్తుంటా ఉంటాయి. చూడండి, వాక్యము విన్న వాక్యము కాసేపటికి ఏం చెప్పారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది చెప్పలేకపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ వాక్యం మీద వారు మనసు పెట్టిన వారైతే హృదయంలోకి వెళ్తుంది, అది జాగ్రత్తగా నిలబడుతుంది. చూడండి, అందుకే టీచర్లు కూడా చెప్తా ఉంటారు కదా, చెప్పారు. టీచర్స్ స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు, 30-40 మంది ఉంటే కొంతమంది శ్రద్ధగా ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది పక్కనోడిని గెలుతూ ఉంటారు, పక్కనోడు ఏదో చేస్తూ ఉంటారు, కొంతమంది మాకు శ్రద్ధగా ఉంటారు. ఆ అయిపోయిన తర్వాత టీచర్ ప్రశ్న వేసినప్పుడు అందరూ చెప్పలేదు, ఒకళ్ళు కొంతమంది చెప్పగలుగుతారు, మిగతా వాళ్ళు చెప్పలేదు. వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పలేదు. కారణం ఏంటంటే వీళ్ళు చెప్పగలిగారని శ్రద్ధగా విన్నారు కాబట్టి చెప్పగలిగారు. వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళు శ్రద్ధగా వెళ్ళాలి. నిద్రమత్తులో ఉన్నారు, లేకపోతే ఏదో ఆలోచనలో ఉన్నారు, లేదా పక్కన వాళ్ళతో గిల్లుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళు శ్రద్ధగా వెళ్ళాలి. అందుకే వాక్యము కూడా వింటున్న తర్వాత సైతాన్ ఏం చేసిందని వచ్చి అది తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు. ఆ వాక్యము నమ్మనీకోకుండా, రక్షణ పొందనీకోకుండా ఈ త్రోవ పక్కన పడిన విత్తనం వారు ఎలా ఉంటారంటే సైతాన్ వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోయారు. ఇది త్రోవ పక్కన పడినవారు. రెండవ వాళ్ళు ఎవరంటే రాతి నేల పడినవారు. వీళ్ళంట వాక్యం వింటారంట, అంగీకరిస్తారంట, కానీ ఏమి లేదంట, వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు. ఆ విత్తనము రాతి నేల మీద పడింది అంటే అక్కడ మంచిగా మొలవదు. ఆ రాళ్ళన్నీ ఏం చేస్తాయంటే నల్ల గట్టి నేల కాబట్టి మొక్క రాదు, కాబట్టి అది ఫలితం రాదు. అందుకే వాళ్ళు ఎలా ఉంటారంటే వస్తారు, వింటారు, కానీ ఏమవుతారంటే కొంచెము కాలము నమ్మి శోధన వచ్చినప్పుడు తొలగిపోతారు. ఇప్పటికి ఎంతమంది తొలగిపోయి ఉంటారు మన దగ్గర? ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు నిలబడలేక, వాక్యం మీద నిలబడలేక తొలగిపోయిన వారు బోల్డ్ మంది. చూడండి, ఈరోజు వాక్యము వినటం ఒక ఎత్తు, ఆ వాక్యాన్ని భద్రపరచుకోవటం మరొక ఎత్తు. కష్టం వచ్చినప్పుడు ఆ వాక్యం మీద నిలబడటం మరొక ఎత్తు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. వాక్యం మీద నిలబడాలి. వినటం మామూలే, సమస్య వచ్చినప్పుడు నిలబడాలి. దేని మీద అంటే వాక్యం మీద. ఈ రాత్రి నిలబడిన వారు ఏం చేశారంటే సమస్య వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మూడో గుంపు ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలుగా వాక్యం విని గడిచిన కొలది ఈ జీవన సంబంధం విచారణ చేత, కుటుంబం సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ జీవన సంబంధమైన సమస్యల చేత, ధనభోగం చేత అణిచి వేయబడి పరిపక్వంగా ఫలింపడం. ఈ ముళ్ళు ఆ మొక్కను ఎదగలేకోకుండా ఆ ముళ్ళు ఏం చేస్తాయంటే అణిచి వేస్తాము. ఈరోజు క్రైస్తవుడు ఎదగలేకపోతాడు. ఏంటంటే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, రోగాలు, ఎన్నో ఇవన్నీ కూడా భక్తిలో ఎదగనీకోకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే అణిచి వేస్తున్నాయి. అందుకే వారు పరిపక్వంగా ఏమోరంట ఫలింపరు. ఎవరు వీళ్ళు? ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. మరి నాలుగో వ్యక్తి ఎవరంటే మంచి నేల పడిన విత్తనం వారు. వీళ్ళు ఎలా ఉంటారంటే వాక్యమును మంచి మనసుతో వాక్యాన్ని వింటారంట. విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. ఈ మంచి నేల పడిన విత్తనం వారు వింటారు ఓపికతో, మంచి మనసుతో వాక్యం వింటారంట. అంటే వాక్యం వినేటప్పుడు కూడా ఏ మనసు ఉండాలా? మంచి మనసు. నా గురించి మాట్లాడుతూ, నా గురించి చెప్తా అనుకోకూడదంట. వాక్యము అది రెండంచులు కలిగిన ఖడ్గం లాంటిది. అది మాట్లాడేవాడికి వినేవాడికి కూడా పదులు పెట్టేదంట వాక్యం. అందుకే రెండంచుల ఖడ్గము కాబట్టి
ఆ వాక్యం వినేటప్పుడు మంచి మనసుతో, దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఈ విధంగా సరి చేసుకోవాలి, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా ప్రవర్తించాలి అని ఆ మంచి మనస్సుతో వాక్యాన్ని తీసుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా ఒక పాట, దిద్దుబాటు మీకు అసహ్యము కదా అంటారు. కొంతమందికి వాక్యం చేత సరి చేసుకోబడటానికి ఇష్టపడరు. వాళ్ళు అలాగే భక్తి చేస్తూ ఉంటారు కానీ సరి చేసుకోవడానికి, వాక్యం చేత భక్తిని సరి చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ జీవితం అలాగే ఉంటాడు. ఎవరైతే సరి చేసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళు ఆశ్రయించబడతారు. అయితే ఈ మంచి నేల పడి విత్తనం వాళ్ళు ఎలా ఉంటారంటే, మంచి మనసుతో వాక్యాన్ని విని తర్వాత ఏం చేస్తారంట, వాక్యం దాన్ని అవలంబించి ఆ వాక్య ప్రకారం నడుచుకుని ఓపికతో ఫలిస్తారంట. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనసుతో ఈరోజు ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు చదివేటప్పుడు నాతో మాట్లాడుకోవడం. బైబిల్లో చెప్తుంది, అయ్యా నీ వాక్యము ధ్యానం చేసేటప్పుడు నా ఆత్మీయ నేత్రాలు తెరువుకోవడం. ఎందుకంటే వాక్యము చదవాలంటే, స్టార్టింగ్లో బైబిల్ చదవాలంటే ఏం అర్థం కాదు. ఈ పేర్లు ఏంటో ఆ మాటలు ఏంటో ఏం అర్థం కాదు. చదవగా 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 అప్పుడు అర్థమైంది. ప్రారంభంలో అసలు అర్థం కాదు. ఇది ఒక సముద్రం. బైబిల్ అనేది వాక్యం అనేది ఒక సముద్రం. ఎంత చదివినా కొత్తగా ఉంటుంది. కానీ అరే నిన్నే చదివాను, నిన్నే కదా ఆ వాక్యం చదివాను, ఈరోజు అవసరం అనుకోవటం కుదరదు. నిన్న చదివినా ఈరోజు ఆ వాక్యం మరొక కొత్తగా ఉంటుంది కానీ పాతలాగా ఉండదు. అందుకే ఈ వాక్యం మనం ఏం చేయాలి, ప్రతిరోజు ప్రతి దినం మనం చదవగలిగితే మన ప్రతి విషయంలో మనకు ధైర్యం వస్తుంది, ప్రతి విషయంలో మనకి ఆదరణ వస్తుంది, బలం వస్తుంది, మనం ఆత్మీయంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈరోజు మనకి ఇచ్చిన ఈ వాగ్దానం ఏమని ఇచ్చాడు దేవుడు ఈరోజు అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ఏమవుతారంట, ధన్యుడు. ఈరోజు మనం ఈ దినం నుంచే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాం. ఇంకొక 3 నెలల్లో సంవత్సరం అయిపోతుంది. కొంతమంది సంవత్సరానికి 2-3 బైబిల్ ఉంటారు. అంటే చదివేసి బైబిల్ అంతా చదివి ఆ మురికి పట్టేసేసి ఇంకో కొత్త బైబిల్ ఉంటారు. కనీసం కొంతమందికి ఒక బైబిల్ కంప్లీట్ అవుతుంది. ఆ బైబిల్ పేజీలు ఎక్కడుంటే కొంతమందికి కొన్ని చోట్ల ప్రకటన గ్రంథం అంటే వాళ్ళు ఎక్కడ చూస్తున్నారంటే పాత నిబంధనలు ఎక్కడ చూస్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఏ అధ్యాయం ఎక్కడ ఉండవో తెలియదు. అంటే తెలియట్లేదంటే వాళ్ళు చదవట్లే బైబిల్. బైబిల్ చదివేవాడికి ఏ అధ్యాయం ఎక్కడ ఉందో క్షుణ్ణంగా అర్థమైంది. మనం చదవాలా, మన పిల్లలు చదవాలా, మన భర్త చదవాలా, భార్య చదవాలా, అందరూ చదవాలని ఇందాక ద్వితీయోపదేశ కాలంలో మోషే చెప్పాడు. కాబట్టి ఈరోజు డెసిషన్ చేసుకున్నాం, ఎంత వాక్యం చదివితే మనం అంత నెమ్మదిగా ఉంటాం. కష్టాలు ఉన్నా కూడా, బాధలు ఉన్నా కూడా ఆ వాక్యం ద్వారా మనం బలం తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకున్నాం. ఎందుకంటే ఆ వాక్యం చదివేవాడంట ఆవు వాడక తగు కాలం ముందు ఫలమిచ్చు చెట్టుడు. తగు కాలం అంటే దేవుడు ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయ కాలంలో వాడిని దేవుడు ఏం చేస్తాడు, ఫలింపజేస్తాడు. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని బాధలు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఈరోజు ఇంత స్ట్రాంగ్గా నేను నిలబడగలటానికి నాకు ఆధారం ఏంటి తెలుసా, వాక్యం. ఎవరున్నా, ఏ మనుషులున్నా లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు ఎలాగన్నా లేకపోయినా, ఏ మనిషి వచ్చినా రాకపోయినా, ఎలాగున్నా సరే, సంఘ పరిస్థితులు ఎలాగున్నా సరే, ఈరోజు ఈ స్ట్రాంగ్గా ఇలాగ ఉండగలడానికి కారణం వాక్యం. వాక్యము జీవం, దానిలో శక్తి ఉంది. ఆ వాక్యములో బ్రతికిస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి కమిట్మెంట్ తీసుకున్నాం. మీరు ఎంత వాక్యం చదివితే అంత దీవించబడతారు, అంత ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ధైర్యం వస్తుంది. వాక్యం చదవటం వల్ల ధైర్యం వస్తుంది. నాకు చదువులేదు అనుకుంటున్నారా, వాక్యం వినండి. బాగా వినుట వల్ల ఏమొస్తుందంట, విశ్వాసం వస్తుంది. వినండి, బాగా వినండి. ఎక్కువ దేవుని మాట వినండి, తక్కువగా లోకం మాట వినండి. ఎంత ఎక్కువ దేవుని మాట వింటే అంత ధైర్యం వచ్చింది. తక్కువగా లోకం మాట వింటే మనం పెద్దగా భయపడం. అదే ఎక్కువగా లోకం మాటలు వింటే, చూడండి, లెగ్స్కి కానించి లోకం మాటలు విని మన మనిషి ఏమవుతుంది తెలుసా, భయం వచ్చేసి మనిషి ఆటోమేటిక్గా శివరింగ్ వచ్చేసి భయపడుతూ ఉంటారు.
ఎందుకంటే ఎవడు ఏం చెప్పినా భయపడే మాట. అగో వాళ్ళ ఇంట్లో జరిగిందంటే వీళ్ళ ఇంట్లో జరిగిందంటే అది ఏంటంటే ఈ సమస్య ఆరోగ్యం ఈరోజు ఇబ్బంది, ఈ సమస్యలు లేదా పేపర్ తెలిసిన కాడి నుంచి పేపర్లో అదే న్యూస్, వాడు ఇది చేసే వాటి ఇవే ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే మనం ఎన్ని వార్తలు విన్నా చూసినా బైబిల్ మనం చదవగలిగితే, ఎంత ఎక్కువ ధ్యానం చేయగలిగితే అంత ధైర్యం. ఆ ధైర్యం మనం రావాలంటే ఈ రోజు నుంచి బైబిల్ చదవండి. రోజుకి ఒక గంట అయినా, రోజుకి ఒక ఐదు అధ్యాయులైనా మనం చదవగలిగితే, కొంత సమయం దేవుని దగ్గర కూర్చోగలిగితే దేవుడు మనతో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన ద్వారా మనం దేవుడితో మాట్లాడతాం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యం. మనం అందరం లేచి కానీ అర్థం చూసుకుంటాం, మన ముఖం చూసుకుంటాం. మరి వాక్యమైన అర్థం కూడా మనం చూసుకోవాలి. అప్పుడే మనం మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోగలం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, తలలో ఉంచినట్లయితే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ రోజు నుంచి కొంత సమయం, ఎన్ని పనులు ఉన్నా కూడా రోజుకు ఒక అర్ధ గంట అయినా, లేదా ఒక గంట అయినా, లేదా పగలైన రాత్రి అయినా, ఏదో ఒక సమయంలో కొంత సమయమే నేను దేవుని దగ్గర గడుపుతాను. దేవుని వాక్యం చదువుతాడు, దేవుని వాక్యం వింటాను. ఆ వాక్యం వినటం వల్ల నాకు విశ్వాసం వస్తుంది, వాక్యం చదవటం వల్ల ఆత్మీయంగా బలపడతాను అని ఒక మంచి తీర్మానం మనం తీసుకున్నాం. అట్లాంటి తీర్మానం తీసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేయండి. విత్తబడి వాక్యం కొరకు.